మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 391వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని డంపింగ్ యార్డ్ లో చేపట్టారు. సీసీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్త చెదారాన్ని తొలగించడంతో పాటు పరిసరాలను చీపులతో ఊడ్చి శుభ్రపరిచారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 3వ రోజు గ్రామంలో తడి పొడి చెత్తపై మహిళా సంఘాలకు పాలకవర్గ సభ్యులతో కలిసి సర్పంచ్ ఆంజనేయులు కూడా అవగాహన కల్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలోని మహిళా సమైక్య సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు పిట్ల వేణు, జిన్నా కృష్ణ, మన్నె తిరుపతి, సరితా పరమేష్ గౌడ్, రేఖా నాగరాజ్ గౌడ్, మాధవి స్వామి, మాజీ సర్పంచ్ నర్సింహులు, ఫీల్డ్ అసిస్టెంట్ మేకింగ్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను అన్నిటిని కూడా పరిశుభ్రం చేయడం జరిగింది. మన అందరి లక్ష్యం ఒక్కటే, మన గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా ఐకమత్యంతో ఉండి గతంలో ఏ విధంగా అయితే మల్కాపూర్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లి సీఎంను మన గ్రామానికి తెచ్చుకునే విధంగా మనందరం కూడా కంకణబద్ధమై పనిచేస్తాము. అదే తరహాలో ఒక గ్రామానికి సీఎం వస్తే ఎంత అభివృద్ధి జరిగిందో అనేది మన అందరికీ తెలుసు. మరి రేపు సీఎంతో పాటు మన గ్రామాన్ని ఆకర్షించే విధంగా, ప్రధానమంత్రి మన గ్రామాన్ని ఆకర్షించే విధంగా ప్రతి ఒక్కరం కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకుపోతే మరి ఒక సీఎం వస్తేనే మన గ్రామము ఇంత అభివృద్ధి పదంలో ముందుకెళ్ళింది. ఒక దేశ ప్రధాని వస్తే మన గ్రామము ఇంకా మరింత ముందుకెళ్తుంది అనేది మన అందరికీ తెలుసు. కాబట్టి మనం కూడా అందరము ఐకమత్యంతో ముందుకు సాగుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది గ్రామానికి సంబంధించింది. మరి ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మనం అందరము గతంలో నిరూపించినాము, మళ్ళీ కూడా నిరూపిద్దాము. ఈ రోజు ప్రధానంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన గ్రామంలో ఉన్నటువంటి మహిళలను మనం గ్రామ పంచాయతీ పాలక వర్గము, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మేకింగ్ యువత, గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ మరియు గ్రామంలో ఉన్నటువంటి ప్రతినిత్యము నిరంతరంగా పనిచేసేటువంటి సఫాయి సిబ్బందిని కూడా వాళ్ళను గౌరవిస్తూ వాళ్ళను కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమాలతో మనం ముందుకెళ్తూ మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దామని కోరుతున్నాను. పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మనకు ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వము గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలనేటువంటి దృక్పథంతో మనకు ఒక టాస్క్ను ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో భాగంగా ఈరోజు 3వ రోజు. ఈరోజు మనము గ్రామంలో ఉన్నటువంటి మహిళా సంఘాల చేత తడి పొడి చెత్త ఏ విధంగా వేరు చేయాలని చెప్పి కూడా వాళ్ళకు అవేర్నెస్ చేయడం జరిగింది. అదేవిధంగా డంపింగ్ యార్డ్లో మరి సేంద్రియ ఎరువు తయారు చేయడానికి, మరి దానికి డంపింగ్ యార్డ్ను పరిశుభ్రంగా ఉంచడానికి మనం ఈరోజు ఈ సెగ్రిగేషన్ షెడ్డులో మనం ప్రతి ఆదివారము ఎలాగో నిర్వహించుకుంటాము స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని. ఆ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 391వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మనం ఈరోజు